హలో! వెల్కమ్ బ్యాక్. మేధాంష్ రైటింగ్ ప్యాడ్‌లో చక్కగా రాసుకునేవాడు. ఈ మధ్య రాయించమని మమ్మల్ని అడుగుతున్నాడు. కానీ మేము రాయించాలి అంటే మరి అక్షరాభ్యాసం చేయించాలి కదా! మేధాంష్‌కి అక్షరాభ్యాసం చేయించలేదు. సో, అక్షరాభ్యాసం చేయించకుండా మనం చేయి పట్టుకొని రాయించకూడదు. ఇంక సరే మేధాంష్‌కి కూడా ఇప్పుడు ఎలాగో థర్డ్ ఇయర్ రన్నింగ్ కదా! అక్షరాభ్యాసం చేయించడానికి ఇది రైట్ టైమ్ అని ఇంక మా అత్తయ్య వాళ్ళని మంచి రోజు చూయించి చెప్పమన్నాము. ధృతికి అయితే అక్షరాభ్యాసం బాసరలో చేయించాము. కానీ ఇప్పుడు మెల్బోర్న్‌లో ఉన్నాం కదా! మరి మేధాంష్‌కి ఎక్కడ చేయించాలో ఏంటో అని ఆలోచిస్తుండగా రవి ఏమో సరేలే దగ్గరలో ఉన్న టెంపుల్‌లో వెళ్లి కనుక్కుంటాను అని అన్నారు. అలాగే ఒకరోజు వెళ్లి కనుక్కున్నారు. కానీ అక్కడ పంతులు గారితో మాట్లాడాక పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదని చెప్పారు. ఇంకిప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, మాకు తెలిసిన వాళ్ళు ట్రుగనీనాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ పూజలయి చేస్తారు. ఒకసారి వెళ్లి కనుక్కోండి అని చెప్పారు. సరే కనుక్కుందాంలే అని అనుకునేలోపు మా అత్తయ్య వాళ్ళు డేట్ చూయించి చెప్పనే చెప్పారు. ఇలా రేపు బాగుందంట. సో, రేపు చేయించండి అని. నెక్స్ట్ డేనే అనేసరికి పెద్దగా టైం లేదు. సో, రవి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో అక్షరాభ్యాసం డీటెయిల్స్ గురించి కనుక్కోవడానికి వెళ్లారు. అదే అక్షరాభ్యాసంకి టికెట్ ఎంత? అండ్ మనం టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అని. నెక్స్ట్ డే యాక్చువల్‌గా పౌర్ణమి. సో, ఆ రోజు టెంపుల్‌లో చాలా పూజలున్నాయి. ఇంకా వేరే పూజలకసలు కుదరదు అని చెప్పారంట. 12 తర్వాతయినా పర్వాలేదు అని రిక్వెస్ట్ చేస్తే, ఇంక సరే అని ఒప్పుకున్నారంట అక్కడ పంతులు గారు. యాక్చువల్‌గా మా అత్తయ్య వాళ్ళు చెప్పిన టైం సెట్ అవ్వాలి అంటే 12 తర్వాతే అక్షరాభ్యాసం మొదలుపెట్టాలి. సో, టెంపుల్‌లో కూడా 12కి రమ్మని చెప్పి, స్లేట్, బుక్స్, పెన్సిల్స్, పెన్, చాక్స్, స్వీట్స్ అవన్నీ తీసుకురమ్మని చెప్పారంట. ఇంకవన్నీ తీసుకురావాలి అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి, ఇంకా రవి టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా చెప్పినయన్ని తీసుకురావడానికని వెళ్లారు. ఇండియన్ స్టోర్‌లో స్లేట్ దొరుకుతుందేమో అని వెళ్తే అక్కడ దొరకలేదంట. ఇంకా ఫ్రెండ్స్‌ని కనుక్కుంటే రిజెక్ట్ షాప్‌లో దొరుకుతుందేమో ఒకసారి ట్రై చేయమని చెప్పారంట. రిజెక్ట్ షాప్‌లో స్లేట్ అయితే దొరికింది. ఇంకా మిగతావి ఎలాగో అందరికీ తెలిసిందే అవి ఎలాగో దొరుకుతాయి. సో, రవి అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయింది. ఇంక నైటే అన్నీ సర్దేసి రెడీగా పెట్టుకున్నాము. అంటే రవి తీసుకొచ్చినవి అండ్ అలాగే అక్షరాభ్యాసంకి రైస్ కూడా కావాలి కదా! కానీ టెంపుల్‌లో రైస్ ఇస్తారో లేదో అది తెలీదు. సో, రైస్ అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకెళ్దామని ప్యాక్ చేసి పెట్టాను. నెక్స్ట్ డే అదే పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి 11:45 అలా అయింది. అది కమర్షియల్ ఏరియా అవ్వడంతో టెంపుల్ పార్కింగ్ స్లాట్స్ అయితే చాలా తక్కువున్నాయి. మాకు కూడా పార్కింగ్ దొరకలేదు. సో, రోడ్ సైడ్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాము. టెంపుల్ అయితే పెద్దగా ఉంది అండ్ చాలా బావుంది. చూడగానే అసలు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే చాలా అనిపిచ్చింది. పాజిటివ్‌గా అనిపిచ్చింది. ఇంకా మేము వెళ్ళి ఇలా పూజకి స్లాట్ బుక్ చేసుకున్నాము అని చెప్తే, అన్నీ రెడీగా పెట్టాము. పంతులు గారు వేరే పూజలో ఉన్నారు. అది అవ్వగానే వస్తారు. సో, మీరైతే వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పారు. 12 అవుతుంది కదా! సరేలే అని వెయిట్ చేసాము. 12 దాటిన తర్వాత వెళ్దామని. ఇంకా 12 దాటిన తర్వాత మేము వెళ్ళాము. అలాగే పంతులు గారు కూడా వచ్చారు. మీరు వీడియోలో చూసారు కదా! పూజ కోసం ఎంత బాగా రెడీ చేశారో. అలాగే వీడియో స్టార్టింగ్‌లో చూయించాను కదా! ధృతి ఫ్రూట్స్ అండ్ కొబ్బరికాయ ఉన్న ప్లేట్ అది పట్టుకుంది. అది టెంపుల్‌లోనే ఇచ్చారు. ఇంకా పంతులు గారు నన్ను దీపారాధన చేయమన్నారు. ఆ తర్వాత పూజ మొదలుపెట్టారు. మాతో కూడా మంత్రాలు చెప్పించారు. ఇంకా స్లేట్, బుక్స్ అవి కూడా అక్కడ పెట్టి, బొట్టు పెట్టి వాటికి కూడా పూజ చేపించారు. రైస్ ఇచ్చి అందులో రవిని ఓం రాయమన్నారు. అలాగే ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ తెలుగు అక్షరాలు కూడా రాయమని చెప్పారు. అన్నీ ఒక స్ట్రెచ్‌లోనే రాయమని చెప్పారు. ఆ తర్వాత మేధాంష్ చేయి పట్టుకొని మేధాంష్‌తో కూడా స్లేట్ పైన సేమ్ రవి రాసినట్టే ఓం, ఆల్ఫాబెట్స్, నంబర్స్, తెలుగు లెటర్స్ కూడా రాయించమన్నారు. ఆ తర్వాత బుక్, పెన్ ఇచ్చి అందులో కూడా సేమ్ అలాగే స్లేట్ పైన ఏదైతే రాసారో సేమ్ అలాగే బుక్‌లో కూడా రాయించమని చెప్పారు. బుక్, పెన్ ఇచ్చాక మా వాడు ఊరుకుంటాడా, ఇంక పిచ్చి గీతలు గీయడం మొదలుపెట్టాడు. వద్దు అని ఆపుతుంటే పంతులు గారేమో అలా రాయనివ్వకుండా ఆపొద్దు, ఏదో ఒకటి రాయనివ్వండి అని చెప్పారు.
ఇంకా మా వాడు పండగ చేసుకున్నాడు బుక్, పెన్ ఇస్తే. సో, ఫైనల్‌గా పూజ అయితే చాలా బాగా చేశారు. మేము చాలా సాటిస్ఫై అయ్యాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్ చేసుంటారు. మేధాన్స్ కుదురుగా కూర్చుంటాడో లేదో అని అది గూడా భయపడ్డాము. కానీ బాగానే కూర్చున్నాడు. ఇంకా పూజంతా అయ్యాక పంతులు గారు మమ్మల్ని వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళి హారతిచ్చారు. అండ్ మేము తీసుకెళ్ళిన స్వీట్స్ కూడా మమ్మల్ని ప్రసాదంగా కొద్దిగా తీసుకొని మిగతావి అక్కడ టెంపుల్‌లో ఇచ్చేయమన్నారు. ఆ తర్వాత బుక్స్ అండ్ పెన్సిల్స్ కూడా టెంపుల్‌కి వచ్చిన పిల్లలుంటారు కదా! వాళ్ళకి డొనేట్ చేయమని చెప్పారు. సో, పంతులు గారు చెప్పినట్టు బుక్స్, పెన్సిల్స్ అవన్నీ డొనేట్ చేశాక, ఇంక మేము అక్కడే ఉన్న దేవుళ్ళన్నీ అందరిని దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని, ఇంకా పంతులు గారికి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని, అలాగే మేము తీసుకెళ్ళిన రైస్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి అక్కడ యూజ్ చేయలేదు. సో, అవి ఇంకా టెంపుల్‌కి తీసుకెళ్ళినయి మళ్ళీ ఇంటికి తీసుకురావడం ఎందుకని అక్కడే డొనేషన్ కౌంటర్ ఉంది. సో, అక్కడ డొనేట్ చేశాము. మనము ఎనీ గ్రోసరీస్ ఏవైనా సరే మనం డొనేట్ చేయాలి అనుకుంటే, అక్కడ డొనేషన్ కౌంటర్‌లో ఇచ్చేయొచ్చు. ఎందుకంటే, అక్కడ అన్నదానం అయి కూడా చేస్తున్నారు. ఇంకా టెంపుల్ అయితే చాలా బావుంది. అండ్ అక్షరాభ్యాసం కూడా పంతులు గారు చాలా చాలా బాగా చేశారు. మీరు ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. చాలా ప్లెజెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉందక్కడ. అండ్ అన్ని దేవుళ్ళున్నారు. సో, మంచిగా దర్శనం చేసుకొని, కాసేపు ప్రశాంతంగా అక్కడ టైమ్ స్పెండ్ చేసి రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.